చేతి రాత మారితే తలరాతనే మారిపోతుంది. సుమారు ఒక 5-6 దేశాల్లో 2,43,000 మంది రైటింగ్స్ మార్చా. నేను గోరుతోటి బొమ్మలు గీస్తాను. ఐఎమ్ ఆర్టిస్ట్. ఒక్క 20 మినిట్స్ మీరు నాకు టైం ఇవ్వండి. ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది కాబట్టి 18 మినిట్స్ అయిపోయింది. చాలా మందికి ఈ బుక్ పట్టుకోవడం తెలియదు. ఈ బుక్ పట్టుకునే విధానంలో మీరు చాలా మందికి ఏం చేస్తారంటే, టేబుల్ ఉంటుంది కదా, అంటే ఒక దిస్ ఈజ్ మై హ్యాండ్ రైటింగ్ బుక్, రైట్ కర్సివ్. ఓకే, మనం రాసే విధానం ఎలాగంటే ఇలాగ ఉంటుంది కదండి. ఇలా రాస్తాం, ఇలా రాస్తాం, పెన్ ఇలా పెట్టుకుని. యాక్చువల్గా మనం ఇలా పెట్టుకుని రాయాల. అంటే ఒక్కసారి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు 35 డిగ్రీస్ యాంగిల్లో ఇలాగా, రైట్ హ్యాండ్ వాళ్ళు ఇలా పెట్టుకుని రాస్తే మీకు దెర్ ఇస్ ఎ రీజన్. ఈ రీజన్ ఎందుకు అంటే, నేను ఆ బుక్ అలా పెట్టుకుని రాయమన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మన హ్యాండ్ స్ట్రక్చర్ ఉంది కదా, చాలామందికి ఒక 5-10 నిమిషాలు కొంచెం స్పీడ్గా రాసిన తర్వాత ఈ చెయ్యి ఇలా ఎదుపుకుంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ష్యూర్ 100% పక్క వాళ్ళ మీద కోపం తీర్చుకోవడానికి కూడా ఓసారి చెయ్యాలంటారు వాడి మీద, అరే అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చేతిలో ఉండేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, యువతల పక్క ఎక్కువగా ఉంటుంది, యువతల పక్క తక్కువగా ఉంటుంది. కావాలంటే చూసుకోండి. ఓకే, ఇప్పుడు బుక్ కనుక ఈ యాంగిల్లో కనుక ఇలా పెట్టకపోతే ఈ బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఇలాగ వెళ్ళదు. మీరు అబ్జర్వ్ చేయండి. మనము బుక్ తిన్నగా పెట్టడం వల్ల మన హ్యాండ్ ఏమవుతున్నది, ఇలా మారిపోతున్నది. ఇలాగ ఎప్పుడైతే మారిపోయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ వచ్చిందో మీకు బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. ఆటోమేటిక్గా 10 మినిట్స్ రాసేసరికి, దానికి తోడు మనం ఏం చేస్తాము, పెన్ను తీసుకు రాసేటప్పుడు ఎంత ప్రెషర్ ఇవ్వాలో ఈ పెన్ను ఇలా తీసుకున్న బుక్కే వంకరగా పెడతాము. బుక్కే వంకరగా ఉంటుంది. బుక్ వంకరతో పాటు దీన్ని ఆ కోపం ఉంటుంది కదా, ఎవరో ఒకరి మీద, లేకపోతే అప్పుడే అమ్మ తిట్టడమో గబగబా ఎంతకాలం ఉంటావు అది రాస్తాం. ఇలా పెట్టుకుని దాని మీద ముఖం పెట్టేసి, దాని మీద ఇలా పెట్టేసి ఇలా రాసుకుని ఇలా ఇలా నొక్కి పెట్టి రాస్తే కింద 3 పేజీల్లో వచ్చేయాలి ప్రింట్ మాకు. మీరు చూసుకోండి, గ్యారంటీగా 3-4 పేజీల్లో వచ్చేస్తుంది, ఇదేమి రాయకుండా కూడా. ఓకే, లేదా కొంతమంది రాస్తారు, వాళ్ళు ఏదో IAS ఆఫీసర్ లాగా పెన్ ఇలా పట్టుకుని ఏంటి చెప్పండి, వాట్ ఈస్ దిస్ ఈజ్ దట్ రాస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు? ఇవన్నీ కూడా రైటింగ్లో మీరు తీసుకోవాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ మెలకువలు. ఇలా కనుక చేయకుండా మీరు నేను చెప్పినట్టుగా కనుక మీరు బుక్ పట్టుకున్నా, పెన్ను పట్టుకున్నా, ఆఖరికి మీరు అసలు సిస్సలైనటువంటి మనం పాటించకుండా ఇర్రెగ్యులర్గా మనం పాటించుతున్నవి ఈ కూర్చునే విధానం. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ ఇంట్లో మీ అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, బామ్మలు కానీ, ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు పూజలు చేస్తారు చూసారా. వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు పొద్దున్నప్పుడు నాట్ లెస్ దాన్ 1.5-2 hours కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇలా బాసిం బెట్లు వేసుకుని ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నట్టయితే 2 hours తర్వాత కానీ వాళ్ళు లేవరు. 2 hours తర్వాత కానీ లేవరు, కనీసం కదలరు కూడా. కారణం ఏంటంటే, మన బ్యాక్ బోన్ కరెక్ట్గా అలాగా వంకరగా కాకుండా నిక్కచ్చిగా ఇలా స్ట్రైట్గా కూర్చోండి. జస్ట్ స్ట్రైట్గా కూర్చోండి. ఎంతసేపు అయినా అసలు మీకు ఎందుకు అంటే, కారణం ఏంటంటే, మీరు ఇలా వంగారు అనుకోండి, నడుము కనుక ఇలా ఎదరకు వంగితే మన వెన్నుపూస చుట్టూ ఇటు పక్కన నరాలు వెళ్తాయి, పైనుంచి మెదడు నుంచి కిందకి. ఇవి ఏమవుతాయంటే ఒకదానికొకటి ప్రెషర్ అయిపోయి సర్క్యులేషన్ దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కాసేపు ఇలా వంకరగా కూర్చుని రాసినప్పుడు వెంటనే లేచి ఇలా కుంటోళ్ళు నడిచినట్టుగా మనం ఇలా నడచాల్సిన పరిస్థితి. మనం జస్ట్ అదే కనుక కూర్చుని ఎఫెక్టివ్గా మనం కూర్చుని సిట్టింగ్ పోస్చర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో, రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మనం కాలేజీల్లో క్లాసుల్లో ఎలా కూర్చుంటాం, చాలా దారుణంగా. మళ్ళీ లెక్చరర్ పీరియడ్ వెళ్ళి ఇంకో మాస్టర్ వచ్చేదాకా కూడా ఆ నడుము ఎలా పెట్టి ఇలాగా జాంపేటలో కోడిపిల్ల వేలాడదీస్తారు కదా, అక్కడ సెంటర్లో, నాకు తెలియదు అది, అక్కడ ఇలా పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. దయచేసి పెన్ బాగా పట్టుకోండి, బుక్ కరెక్ట్గా పెట్టుకోండి, సిట్టింగ్ కరెక్ట్గా కూర్చోండి. ఇవి చాలా చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత హ్యాండ్ రైటింగ్లో
మనందరికీ ఒక చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, నేను చాలా బాగా రాస్తాను అంటారు. ఎవరి రైటింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎవరి పిల్లలు ఎవరికి అందమో, ఎవరికి గొప్ప వాళ్ళ రైటింగు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. కానీ నిజానికి ఒక రైటింగ్కి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక బేసిక్ వర్డ్స్ అన్నమాట. అందులో ఏంటంటే ఫస్ట్ది లెజిబిలిటీ. మనకి రాసినటువంటిది కనీసం పక్కోడు టీచర్ చదవకపోవడం మాట దేవుడు ఎరుగు, మనమైనా చదువుకోవాలిగా. మనం కనీసం అలా పెట్టుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ రాసేటువంటి అక్షరంలో ఒక ఎలాగుండాలంటే, ఒక మైసూరు బజ్జీలు అందంగా గుండ్రంగా, అది చూడగానే మనకి అక్షరాన్ని తిండి గురించి పోల్చాను, ఏమనుకోకండి. సో ఆ అక్షరం మనకి ఎలాగుండాలంటే ఒక పవర్ఫుల్గా కనబడుతూ ఉంటే, రాసి వాళ్ళకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, హ్యాండ్ రైటింగ్ బాగా రాసేటువంటి స్టూడెంట్స్ పేపర్స్ లెక్చరర్స్ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా పెట్టి దిద్దరు. అలా చూడగానే పలానా రవిగడి పేపర్ ఇది, చూడక్కర్లేదు అని చెప్పి ఎదరికెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆల్రెడీ మైండ్లో ప్రింట్ అవుతుంది, ఆ క్యాండిడేట్ చాలా కరెక్ట్గా రాస్తాడు, కరెక్ట్గా వెళ్తుందని. సో లెజిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లెజిబిలిటీతో పాటుగా మీకు బ్యూటీ ఇక్కడ వస్తుందండి. అసలు ప్రాబ్లం ఏంటంటే, బ్యూటీ అని రాయమన్నాం కదా అని చెప్పేసి చెక్కుతూ ఉంటారు చాలామంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాస్తే 2 పేరాలు కూడా అవ్వవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్గా ఉండాలి. అంటే అసలు అక్షరం ఎంత సైజు ఉండాలి? కొంతమంది చాలా పెద్ద అక్షరాలు రాస్తారు, కొంతమంది చిన్నవి రాస్తారు. పెద్దవి రాయకూడదు, చిన్నవి రాయకూడదు. జస్ట్ ఒక మీడియం సైజులో రాసినప్పుడు అక్షరాలన్నీ కూడా అద్భుతంగా అలా ఒక ఫ్లోలా వెళ్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి అందం అంత కాదు. సో నెక్స్ట్ ఇంత చేసిన తర్వాత స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇంత చేసి 2.5 అవర్స్లో మనం క్లోజ్ చేయాల్సింది మనము 5 అవర్స్ రాస్తానంటే ఎలాగా? అందులో ఎగ్జామ్లో లాస్ట్ 5 మినిట్స్ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. నెక్స్ట్ స్ట్రైట్. మనం ఎప్పుడు కూడా రాస్తే ఇలా కంపల్సరీ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇలా లాలాచారి వెళ్ళిపోతుంది. తిన్నగా రాయడం అన్నది మనకు తెలియదు. చూడండి, మన హ్యాండ్ రైటింగ్లో మీరు చూడండి, ఎవరైనా ఇలాంటి చిన్ని అక్షరాలుగా కనుక రాసేవాళ్ళు ఉంటే, హ్యాండ్ రైటింగ్ రివీల్స్ ద పర్సనాలిటీ. మీకు చెప్పా, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా రైటింగ్ తోటి మార్చొచ్చు. ఐఎమ్ ఏ గ్రాఫాలజిస్ట్. మీ రైటింగ్ని బట్టి మీ యాటిట్యూడ్ ఏంటో మేము చెప్పగలం. సో చూడండి, అలాంటి చిన్ని అక్షరాలు రాసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా మేగర్గా, ప్రతిదీ కాన్సన్ట్రేట్గా, చాలా ఇదిగా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఉంటారు, ఓసారి ఇలా రాస్తారు, ఓసారి అలా రాస్తారు, ఓసారి ఇలా రాస్తారు, మళ్ళీ ఇలా రాస్తారు. ఇలాంటి వాళ్ళ మెంటాలిటీ డ్యూయల్ పర్సనాలిటీ. అంటే ఎవరు వచ్చి ఏది చెప్తే అలా మళ్ళీపోతారు అనమాట. అంటే ఈవేళ కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకి వద్దరా ఈవేళ బిర్యానీ తిందామంటే ఇలా వెళ్ళిపోతారు. ఇంకోటి వచ్చి సినిమాకి వెళ్దామంటే అలా వెళ్ళిపోతారు. అలా కాదు, మేము రాసినటువంటి హ్యాండ్ రైటింగ్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రైటింగ్ రాసింది కుడిపక్కకి తిప్పి ఇలాగ పాజిటివ్గా మీరు రాసినట్టయితే 100% చాలా బాగుంటుంది. ఇలా చూడండి, కొంతమంది A1 D1 T1 ఇలాంటిగా ఇలా కోడ్ను పైకి చేసిన వాళ్ళందరూ కూడా చాలా మొండిగా ఉంటారు, ఎంత చెప్పినా వినరు. సో ఇలాగా మనము ఒక హ్యాండ్ రైటింగ్లో చూడండి, దిస్ ఈజ్ టూ మచ్. ఎక్కువగా ఆడపిల్లల్లో ఏమనుకోవద్దు, బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బస్సు దిగేదాకా కంటిన్యూస్ చాటర్ బాక్స్ మారుతుంటావు, నువ్వేం తిన్నావు, నేనేం తిన్నాను, అదేం చేసి ఈ బాక్స్ ఏంటి, అదేంటి. సో ఆ ఓ కనుక టీ కానీ ఏ కానీ చిన్ని పైన గ్యాప్లు ఇస్తే అలా గ్యాప్ రాసే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఒక మనిషిలో సుమారు 60 నుంచి 80 క్యారెక్టర్స్ మేము జడ్జ్ చేయగలం, మీరు రైటింగ్ రాసిస్తే. అలా అని చెప్పి ఇప్పుడు రాసింది కాదు, మీరు రాసిన రైటింగ్ ఉంటే కనుక. సో ఎనీహౌ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను ఇచ్చినటువంటి సజెషన్స్ మీరు ఫాలో అవ్వండి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు హ్యాండ్ రైటింగు, గ్రాఫాలజీ అన్నది. బట్ ఉన్నంతలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఒక మంచి అవకాశం. రాజమండ్రి ప్రజలు, రాజమండ్రి గోదావరి, రాజమండ్రి బ్రిడ్జి, రాజమండ్రి ఆవకాయ, రాజమండ్రి పాలకూర, మొత్తం A to Z ఇవన్నీ కలగలిపి మా లయన్స్ క్లబ్, మా మిత్రులు, మా లక్ష్మ బయటికి వెళ్ళాడా? ఓకే. సో లక్ష్మ వీళ్ళందరూ కూడా సో ఫీలింగ్ ప్రౌడ్. ఇదే రాజమండ్రిలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా. సో గంప గారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.